ఇన్ఫ్యాక్ట్ ఈ ఏదైతే డిస్క్వాలిఫై అన్న తర్వాత అన్నాం కదండి, చాలా కొన్ని కంట్రీస్ యాడ్ అయిన దాని లోపల టాప్ పొజిషన్ లోపల వియత్నాం ఉంది. యాడ్ కాకన్నా ముందు కూడా టాప్ పొజిషన్ ఏమన్నారు, డిస్క్వాలిఫై అన్నారు. కొన్ని కంట్రీస్ డిస్క్వాలిఫై అని చెప్పాను కదా, డ్యూరేషన్ మ్యాచ్ కాకపోవడం వల్ల, తర్వాత ఇంటర్న్షిప్ ఉండకపోవడం వల్ల కొన్ని కంట్రీస్ డిస్క్వాలిఫై అయిపోయినాయి. సో అవి వెళ్ళిపోయినాయి. లైక్ ఫిలిప్పీన్స్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, సెంట్రల్ అమెరికా కావచ్చు, ఇవన్నీ కూడా ఆ డ్యూరేషన్ విషయంలో డిస్క్వాలిఫై అయిపోయినాయి. తర్వాత మనం అక్కడ మన ఎన్నేళ్ళు కోర్స్ అన్నది విషయంలో ఈ 4 year 1 2 3 4 క్వాలిఫై కాకపోవడం వల్ల కొన్ని కంట్రీస్ డిస్క్వాలిఫై అయిపోయినాయి. తర్వాత కొన్ని కంట్రీస్ యాడ్ అయినాయి, అవి డిలీట్ అయినాయి, కొన్ని యాడ్ అయినాయి. యాడ్ అయిన వాటిలో వియత్నాం టాప్ డెస్టినేషన్ లో ఉంది. యాడ్ ఒకవేళ కాకున్నా కానీ వియత్నాం టాప్ పొజిషన్ లో ఉన్నది. వియత్నాం వచ్చేసి మనకు మెయిన్ గా చూసుకుంటే వియత్నాం ని చూస్ చేసుకోవడానికి ముఖ్య కారణం వచ్చేసి వియత్నాం 15th మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో విత్ పాపులేషన్ ఆఫ్ 10 crores పాపులేషన్, 10 కోట్ల జనాభా అంటే అది ఎక్కువనే అండి ప్రపంచంలో, ఎందుకంటే 200+ కంట్రీస్ ఉన్నాయి. సో 200+ కంట్రీస్లో 15th మోస్ట్ పాపులేటెడ్ అంటే ఎక్కువ జనాభా ఉన్నది. మనకి ఇండియా అండ్ చైనా తప్పించి 100+ పాపులేషన్ ఎక్కడ కూడా లేదు. 100 crores ప్లస్ అంటే 150 crores పాపులేషన్ ఎక్కువ లేదు. సడన్గా కూడా 30-40 crores పడిపోతుంది. అందులో 15th ప్లేస్లో మన వియత్నాం ఉంది. ఎట్ ద సేమ్ టైం పాపులేషన్ డెన్సిటీ, సో పాపులేషన్ డెన్సిటీ వచ్చేసి వియత్నాంది ఇండియాది సేమ్ ఉంది, 300+or-. పాపులేషన్ డెన్సిటీ అంటే 1 kilometer పరిధిలో ఎంతమంది పాపులేషన్ ఉంటారు. దాంతోపాటు వియత్నాం వచ్చేసి ట్రాపికల్ క్లైమేట్, మన ఇండియా లాగా ట్రాపికల్ క్లైమేట్. సో ఎక్స్ట్రీమ్ కూల్ కానీ ఎక్స్ట్రీమ్ హీట్ కానీ ఉండదు. మన హైదరాబాద్లో 24 hours 365 days ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తామో వాతావరణం, అదే వాతావరణం ఉంటుంది. సో ఇవన్నిటికి కూడా కోరిలేషన్ ఉంది. ఎందుకంటే మనకు ఒకవేళ ట్రాపికల్ క్లైమేట్ ఉంటే అక్కడ డిసీజ్ ప్యాటర్న్ కూడా సేమ్ ఉంటుంది. సో మనలాంటి వాతావరణంలో మనలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఉండే అవకాశం ఉంది, మనలాంటి డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. సో మనలాంటి డిసీజెస్ను పేషెంట్స్ని ట్రీట్ చేసే అవకాశం మన స్టూడెంట్స్కి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం పాపులేషన్ డెన్సిటీ ఉండడం వల్ల పేషెంట్ పొటెన్షియాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. పేషెంట్ పొటెన్షియాలిటీ విత్ సిమిలర్ డిసీజ్ ప్యాటర్న్ తోటి వాళ్ళు క్లినికల్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ అవకాశము మన ఇండియా అండ్ వియత్నాం తప్పించి ఇంకే కంట్రీ మేము ప్రమోట్ చేస్తున్న ఇంకా వేరే కంట్రీస్లో కూడా నేను టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. సో ఈ ఒకవేళ ఆప్షన్ క్లినికల్స్లో టాప్ పొజిషన్లో టాప్ డెస్టినేషన్లో ఉండాలంటే వియత్నాం ఇస్ ద టాప్ డెస్టినేషన్ ఫర్ క్లినికల్స్. పేషెంట్ పొటెన్షియాలిటీ కావచ్చు అండ్ పాపులేషన్ డెన్సిటీ కావచ్చు, ట్రాపికల్ క్లైమేట్ కావచ్చు, ఇవన్నీ విషయంలో